కేటీఆర్ భయం ఎందుకు? పశ్చాత్తాపం ఉంటే పోలీసులకు సరెండర్ అవ్వు. ఆ పేదోడి సొమ్ము విదేశాలకు ట్రాన్స్ఫర్. ఆ 55 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి బయటపడతాయి. లక్ష్మీబాంబు కాదు, ఆటం బాంబు పేలబోతున్నది. తండ్రిగా భావించి ఖమ్మం ప్రజల సమక్షంలో కేసీఆర్ కాలు మొక్కాను, కానీ తడిగుడ్డతో గొంతు కోశారు. తల తాకట్టు పెట్టైనా రుణమాఫీ చేస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. సో కేటీఆర్కు ఆయన ఇక మనకు తెలిసిన విషయం ఏంది? అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. నాకు తెలిసి మలేషియా నుంచి ఢిల్లీ పోయి ఢిల్లీలో మేనేజ్ చేసుకుని వస్తాడేమో మరి. అక్కడ ఏమన్నా ముడుపులు అపేపు వస్తాడేమో మరి. అది కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అది బీజేపీకి ఇస్తారా లేదా కాంగ్రెస్ అధిష్టానికి ఇస్తారా? ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న కోట్లు చాలా మంది నా దోస్తులు ఉంటారు. కేసీఆర్ కోట్లు ఇలా దోస్తులు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళను ఏది ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకో జార్ఖండ్ ఎన్నికలు జరుగుతుంది, వాటికి ఫండింగ్ చేస్తామా నన్ను అరెస్ట్ చేయకని చెప్పి బద్రీనాథ్ కాళ్ళు పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కాంగ్రెస్ అధిష్టానం దగ్గర. ఈ దొంగ ఏ విచారణకైనా సిద్ధం, జైలుకు వెళ్ళడానికి సైతం రెడీ. 50 కోట్లు చెల్లించాలని అరవింద్ కుమార్ కు నేనే చెప్పా. అర్థమైంది కదా? ఎట్లా చెప్తావు కేటీఆర్? ఒక ప్రొసీడింగ్ లేకుండా, ఒక జీవో లేకుండా, ఒక మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఒక సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ పాటించకుండా ఏ విధంగా నువ్వు 50 కోట్లు పంపని చెప్పి అంటే నేర ఒప్పుకున్నాడు కదా. అంటే నువ్వు ఇంకా నేను అబద్ధాలు చెప్పినా, నేను అబద్ధాలు అందంగా చెప్తా, ప్రజలు నమ్ముతారా అని అనుకుంటావేమో కేటీఆర్. తోలు తీస్తారు బిడ్డ, గుర్తుపెట్టుకో. 55 కోట్లు ఎట్లా చెప్తావు నాకు అర్థం కాదు. దానికి ఒక ప్రొసీడింగ్ ఉండదా? ఒప్పుకున్నాడు, ఈయననే ఒప్పుకున్నాడు. ఆ 55 కోట్లు చెల్లించాలని అరవింద్ కుమార్కి నేనే చెప్పాట. ఈ రేసింగ్తో 700 కోట్ల లాభం అట. ఈ రేసింగ్తో ఎవరికి 700 కోట్ల లాభం? ఎవరికి మరి 700 కోట్ల లాభం ఉంటే గ్రీన్కో సంస్థ ఎందుకు ఒప్పందం రద్దు చేసుకున్నది? అంత లాభం ఉంటే కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడడానికి నంగా ఏదైనా కానీ వాళ్ళు బజాట్ల నంగా నిలబడ్డారండి. ఏదైనా మాట్లాడినా ఏమవుతుంది అనుకునే మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏది లేదు ఇక్కడ. జైల్లో పెడితే యోగా చేస్తా, బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఈ రేసింగ్. రేవంత్ ఎన్ని వేషాలు వేసినా నిన్ను విడిచిపెట్టాం. మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపి దమ్ముందా? సీఎంకు అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా అంటూ చూస్తా ఉన్నాం. సరే తెలియదు, నీ అంత మాయాముచ్చట చెప్పేంత పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదులే. కానీ నువ్వు మాయాముచ్చట ఎప్పట్లా, పిట్టుదోర ముచ్చట ఎప్పట్లా నెంబర్ 1, నీ కుటుంబమే ఈ ప్రపంచంలో నెంబర్ 1 కుటుంబం అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా ఈ రేసింగ్ పై బీఆర్ఎస్ అలర్ట్. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సుదీర్ఘ భేటీ. అరెస్ట్ వార్తల నేపథ్యంలో కార్యాచరణపై కసరత్తు. పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలతోనూ సంప్రదింపులు. కక్ష సాధింపు చర్యలంటూ ప్రజలకు వెళ్ళేలా ప్లాన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక దీన్ని విషయం ఏంటి అంటే ఏ ఎమ్మెల్యే కూడా సాహసం చేయడు పెద్ద ఎత్తున. ఏదో పార్టీ కార్యకర్త, కొంతమంది పెయిడ్ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం చేస్తారు తప్ప పెద్దగా ఎవరు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ కేసీఆర్ తోటి కేటీఆర్ సుదీర్ఘ భేటీ అయ్యిండు. అరెస్ట్ అయితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ధర్నాలు చేయాలి, ఏ విధంగా రాస్తారోకాలు చేయాలి, ఏ విధంగా దీన్ని తిప్పికొట్టాలి అనేటువంటి కోణాలు తప్ప అది మేము తప్పు చేసినాం, దీన్ని ఏ విధంగా లీగల్ ఎదుర్కోవాలనేటువంటి ఒక సోయి కూడా లేదు. కనీసం తప్పు చేసిన ఒప్పుకున్నాడు ఈ లంగా, కానీ ఈ తప్పుని ఇప్పుడు బుకాయించేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈ యొక్క అరెస్ట్ అయితే అదేంది అవినీతి చేసిండు, అరెస్ట్ అయ్యిండు. కవిత అరెస్ట్ అయింది, ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యింది. ఇంకేమున్నది? ఇలా కుటుంబం అంతా కూడా అదే పరిస్థితి కదా, ఇంకేముందా?